పాస్టర్ అజయ్ బాబు గారు ప్రెస్ మీట్ పెడుతున్నాను. దాంట్లో మీ గురించి ఆడు కూడా మాస్టర్ కదా అసలు. ఆ, ఆడు పాస్టర్ ఎవరన్నారు? కదా ఆడు చర్చి చూపిమనండి. ఆ, చర్చి పేరుతో డబ్బులు వసూలు చేసాడు, ఉమ్, కానీ చర్చి లేదు. ఓకే. మీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. నా గురించి ఉమ్, అసలు ఎక్కువ వాగుతున్నాడు. ప్రవీణ్ ప్రగడాల గారిది ఇది ఇంకా వదలలేదు ఆ శవాన్ని. లేదు, ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఆ పార్టీ కూడా పెట్టే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి, క్రిస్టియన్ పార్టీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లు వేస్తారు, అది ముందు కనుక్కోమని చెప్పండి. రెండు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇది దగ్గర దగ్గర 1 month 1.5 month అవుతుంది ఇది అయిపోయి. ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇది ముమ్మాటికి ఇది హత్య కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు. ఇతను మాత్రం హత్య అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇతను ఒకడు ఎక్స్-MP హర్ష కుమార్. వీళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, ఇది హత్య కాకుండా పోయింది అని. హత్య అయితే బాగుండేది అని చెప్పి వీళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేశారు పాపం. అయితే ఆధారాలు అవన్నీ కూడా, వీడియోలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం చూపించింది, అది హత్య కాదు, ఆయన సెల్ఫ్ యాక్షన్ లో చనిపోయాడు. అరే ఇప్పుడు మనం రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునే వాళ్ళం కదా, అయినా సరే దీన్ని వదలొద్దు అని చెప్పి హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు. నా డౌట్ ఏంటంటే, వీళ్ళే ఇంకా భవిష్యత్తులో కొంతమంది పాస్టర్లను చంపేసి క్రైస్తవుల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు అని చెప్పి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. హర్ష కుమార్ అలాంటి ఒక ప్లానింగ్ ఏదో చేస్తున్నాడు అనేది మాకున్నటువంటి సమాచారం. ఇప్పుడు అజయ్ బాబు ఏమంటాడంటే, ఓన్లీ ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో అతన్ని వైన్ షాప్ దగ్గరే చిత్రీకరించి చూపించారు తప్ప ఎక్కడైనా ఆయన మాస్క్ లేకుండా ఫేస్ ఎక్కడ రివీల్ చేయలే. అలాగే మమ్మల్ని ఎప్పటికీ అతను ఒక తాగుబోతుగా ముద్ర వేశారు తప్ప, యాక్సిడెంట్గా అయితే బండి అతని మీద ఎలా పడుతుంది, చంపేసి అతను హత్య చేసి బండి అతని మీద పెట్టారు, ముమ్మాటికి ఇది హత్యే అని అంటారు. ఇప్పుడు ఈ ఎర్రప్ప గడికి తెలియదు ఏంటంటే, అజయ్ పేరు ఒరిజినల్ పేరు ఎర్రప్ప. అదే అజయ్ బాబు మార్చుకున్నాడు. అసలు ఒరిజినల్ పేరు ఎర్రప్ప, ఆడి మానసికంగా ఎరిపప్ప. ఒకవేళ హత్య అనుకుంటే హంతకులు ఏం చేస్తారు, బండిని మనిషిని చల్లా చెదరగా పడేసి వెళ్ళిపోతారు. ఇలా పెడితే డౌట్ వస్తుంది కదా అని చెప్పి, అవునా కదా? అవును. అట్లా మనిషిని పెట్టాల్సిన అవసరం లేదు కదా. కానీ అది అక్కడ న్యాచురల్గా ఏర్పడినటువంటి ప్రమాదంలో ఆ రాళ్ళను గుద్దుకోవటం, ఇతను ఎగిరి కింద పడటం, బండి ఎగిరి ఇతను మీద పడటం ఏదో జరిగి ఉంటుంది. కావాలని ఎవడో హత్య, ఒకవేళ హత్య అయితే అసలు బెటర్. ఇంకొకటి, సీసీటీవీలో ఈయన ఎక్కడన్నా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే కనపడి ఉండేవాడు. ఆయన ఇంటి దగ్గర ఒక్క పూటే భోజనం చేస్తానని చెప్పి ఎవరు అన్నారు. బహుశా ఇంటి దగ్గరే భోజనం చేసి బయలుదేరినట్టున్నాడు, ఇక తాగుతూనే ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసుకుందాం అనే దూరంలో వెళ్ళి ఉంటాడు. లేదా ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు, ఏదైనా గొడవలు అయినాయో ఇంట్లో, ఇక ఆ బాధలో తాక్కుంటూ పోయాడు. మనకు ఏ కారణంతో తాగాడు మనకు తెలియదు, అలవాటు ప్రకారం తాగాడా, బాధలో తాగాడా. ఇప్పుడు పోలీసులు ఉన్న ఆధారాలను చూపిస్తారా, లేదే సృష్టిస్తారా? అతను సృష్టించాడు అంటుండు. ఎవరు సృష్టించారు? పోలీసులే సృష్టించారంట. మరి ఉన్న ఆధారాలను వీళ్ళు తీసుకురామనండి. ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ తలో 10,000 లక్ష రూపాయలు వేసుకున్న పెద్ద బడ్జెట్ అయింది. దీనికి ఒక కమిటీ పెట్టి, 10 మందిని దీని మీదే పెట్టి, ఎక్కడెక్కడైతే ఆయన ట్రావెలింగ్ చేశాడో ఆ దారుల్లో ఉన్నట్టు సీసీ ఫుటేజ్లు అవన్నీ, పలానా 24వ తారీఖు ఆ దారిలో ఉన్నటువంటి ఫుటేజ్లు అన్నీ కలెక్ట్ చేసుకుని, ఇదిగో పోలీసులు తీసుకొచ్చిందంతా ఫేకు, ఒరిజినల్ ఫుటేజ్లు ఇవి అని ఒకవేళ అలా ఉంటే తీసుకురావడం అసాధ్యమా? నిజంగా ఆధారాలు ఉంటే అసాధ్యమేం కాదు కదా. మీరు 10 లక్షలు కేటాయించండి, 10 మందిని పెట్టండి, 4 రోజులు వాళ్ళకి 1,00,000 రూపాయల చొప్పున జీతం ఇచ్చేసేయండి, వాళ్ళు అదే పనిలో ఉంటారు, వాటిని కలెక్ట్ చేసుకుంటారు, తీసుకొస్తారు. ఇప్పుడు ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో రోడ్డు ప్రమాదాలు చనిపోయిన వాడు 10 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చినా కానీ హత్యగా అయితే చిత్రీకరించలేరు కదా, హత్యగా చిత్రీకరించలేరు కదా. అతను ఎలా మాట్లాడతాడు అలా? అదే ఆధారాలు లేవు ఇది హత్య అనడానికి, జరిగింది ప్రమాదం వాళ్ళకే తెలుసు. అవును. కానీ ఇప్పుడు దీన్ని ఎట్లాగైనా సరే జనాల్లో రెచ్చగొడితే, 2 మతాల మధ్య సిచ్యువేట్ రకమే. ఇప్పుడు క్రైస్తవులు అందరూ కొద్దిగా భావోద్వేగంతో ఉన్నారు, మనం ఇదే అంశాన్ని రెచ్చగొట్టి మనం వాడుకుందామని వీళ్ళ ప్లాన్. శివరాజకీయం అంటారు ఇది. ఇంకా పచ్చి దుర్మార్గం కదా శవ రాజకీయం. శవం మీద పేలాలు ఏర్పడడం రాబందులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక శవం ఎప్పుడు దొరికిద్దామని చూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ మతం నిర్మాణం అయిందే ఒక శవం మీద, శవంతో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని వీళ్ళ ఆలోచన. భవిష్యత్తులో ఈ శవాలు అనేవి న్యాచురల్గా రాకపోతే వీళ్ళే ఎవరో ఒకరు చంపేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు అంటే సనాతన ధర్మం అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒక ఆవు చనిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడతాడు. ఒక మనిషి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి మాట్లాడట్లేడు? ఒక ఆవుకున్న ఇల్లు ఒక మనిషికి లేదా అని
మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడకూడదు అని చెప్పే రైట్స్ ఎవరికి లేవు. ఉమ్, ఆయన వ్యక్తిగతంగా హిందువు, ఉమ్, తన యొక్క హిందూ విశ్వాసాన్ని ఆయన చెప్పుకుంటాడు, ఆయనకున్న రైట్స్ అవి. ఆయన పొలిటీషియన్ కాబట్టి నువ్వు హిందుత్వం గురించి చెప్పడానికి లేదని రాజ్యాంగం ఎక్కడ ఉందా? లేదు. అలా అయితే మీరు ఇప్పుడు షర్మిల నేను క్రైస్తవురాలను ఎందుకు చెప్పు తిరుగుతుంది ఆవిడ? కొడుకు పెళ్లిలో చిన్న రాద్ధాంతం అయింది, అవును. మీరు పసుపు వాడారు అంటే మీరు హిందూ విశ్వాసాలను పాటించారని చెప్పి క్రైస్తవులందరూ గొడవ చేస్తే, లేదు లేదు నేను పసుపు వాడాను అంటే అది హిందూ విశ్వాసం ఏమీ కాదు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవును. ఇంకా చెప్పాలంటే మా కొడుకు పెళ్లికి వచ్చిన అతిథుల్ని ఒక కుటుంబాన్ని మత మార్పిడి చేసామని చెప్పింది ఆవిడ, ఘనకార్యమని. అంటే ఒక క్రైస్తవ విశ్వాసంతో ఉన్నవాళ్ళు క్రైస్తవ ఉన్మాదుల్లాగా ఉండొచ్చు రాజకీయ నాయకులైనా. ఉమ్, ఓవైసీ గారిది ఎవరి కోసం పనిచేస్తాడు? హిందువుల కోసం ఏమైనా పనిచేస్తాడా? లేదు. ముస్లిమ్స్ కోసం వాళ్ళ పార్టీలో ఎప్పుడైనా ముస్లింయేతరులకి హిందువులకి ఏమైనా టికెట్స్ ఇచ్చారా? లేదు. హిందువుల సంక్షేమం గురించి ఆయన మాట్లాడా? ముస్లిమ్స్ గురించి కదా పనిచేస్తున్నాడు. అవును. ఆయన రాజకీయ నాయకుడు కాదా? అంటే ఒక హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలా? అంటే ఒక 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 ఆవుకు చనిపోతే ఇచ్చిన యాళ్ళు ఒక మనిషికి ఇవ్వలేదే. ప్రత్యేకంగా ఒక ఆవు గురించి మాట్లాడలేదు ఆయన. అతను మాట్లాడతాడు. గోవధ గురించి అవును, మాట్లాడారు. గోమాత. అవును. గోవధ వల్ల ఇప్పుడు ప్రాచీన కాలం నుండి కూడా గోవు భారతదేశంలో ఒక వారసత్వ ఆస్తిగా మనకి పరిగణించబడుతుంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒంగోలు జాతి ఆ పేటెంట్ రైట్స్ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోయింది. అది మన వారసత్వ సంపదను కోల్పోయాం మనం. అలాగే నాటు గోవులు, ఆవులు అనేవి మనిషి జీవనానికి ఎంతో ఉపయోగపడేటటువంటి, అంటే మన ఉమ్మడి కుటుంబాల్లో పాతకాలంలో చూస్తే ఆవులతోనే వాళ్ళు కంటిన్యూ అవుతున్నటువంటి, అంటే వ్యవసాయానికి సంబంధించి కానీ అనేక రకాలుగా ముడిపడి ఉంది గోవు జీవితం అనేది మన జీవితాలు పడి. కాబట్టి ఆ గోవుని సంరక్షించుకోవడం మన బాధ్యత. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తారు? ఈ సృష్టి చక్రంలో అన్ని జీవజాతులని సంరక్షించుకోవాలి, లేకపోతే ఆ చైన్ తెగిపోతే కనుక ఉపద్రవాలు వస్తాయని చెప్తున్నారు. అందుట్లో ప్రధానమైనది భారతీయ సంస్కృతిలో గోవు ప్రధానమైనది. గోమాత గురించి వేదాలు వర్ణించాయి. మరి అలాంటప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులకు ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా ఒక ఆవు ఎక్కడో యాక్సిడెంట్ చచ్చిపోతే అట్లా ఏమీ మాట్లాడలేదు కదా. అలాగే ఇప్పుడు ఈ జరిగినటువంటి మరణం గురించి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిశితంగా పరిశీలించారు. అంటే దర్యాప్తు పారదర్శకంగా జరిగేలాగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారే స్పందించినప్పుడు ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం ఏముంది? ఆయనే మానిటరింగ్ చేస్తారు, చంద్రబాబు గారే మానిటరింగ్ చేస్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మధ్యలో దొరాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఒక ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉంటాయి, మంత్రులకి ఉప ముఖ్యమంత్రికి ఎన్నో వాళ్ళు తిరిగి లేకుండా ఉంటారు. అందరూ వచ్చి ఇదే పని మీద కూర్చో. అసలు ఈ కేసు మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా టైం కేటాయింది. అవన్నీ వెనక్కి వెళ్ళి చూస్తే ప్రజలందరూ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నటువంటి డబ్బుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి శాలరీకి ఇచ్చి కావచ్చు, దర్యాప్తు సంస్థలకు ఇచ్చి కావచ్చు, ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పనిచేసే రోజులు కొంత భాగాన్ని ఒక చిన్న యాక్షన్ మీద పెట్టడం అనేది మిగిలినటువంటి ప్రజలకు అన్యాయం చేయడమే కదా. ఇంకా అంటే పెట్టవలసిన సమయం కంటే ఎఫర్ట్స్ కంటే ఎక్కువ పెట్టింది ఇక్కడ. ఇంకా సరిపోదు, ఇంకా కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పనులు మానేసి మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి అక్కడే కూర్చొని ప్రవీణ్ మరణం గురించి మాట్లాడుకుంటూ కూర్చోవాలా రోజంతా టీవీ ఛానల్స్లో? ఏంటి దానివల్ల ఒరిగేది ఏంటి?